అబ్బబ్బా, బస్సులో నుంచి చూస్తుంటేనే కొండల వ్యూ చూడండి ఎంత బాగుందో. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఇక్కడ ఏదో చెట్టుకి రకరకాల ఉయ్యాళ్ళు అయితే కట్టేశారు, ఇలా పెట్టి కిందేమో శ్రీవారి పాదాలు. చాలా బాగుంది చూడడానికి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము. రాళ్ళలా ఏర్పడింది, అది చూడడానికి ఒక సన్నటి వంతెనలా కూడా ఉంది కదా. దీన్నే శిలాతోరణం అనేసి అంటారు. దాదాపు ఈ రాళ్ల వయసు వచ్చేసి 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలాగా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధి కనిపిస్తున్న దేవుడు వచ్చేసి నరసింహస్వామి. ఇందాక నుంచి నా కళ్ళు అయితే ఆ మామిడికాయల మీద ఉన్నది. మా ఆయన్ని కొనివ్వమంటే నువ్వేమన్నా నీళ్లు పోసుకున్నావా అని అడుగుతుంది. ఆకాశగంగా దగ్గరికి వచ్చి స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలు కొంచెం కాకపోతే కొంచెమైనా తీరుతాయట. అయ్యి బాబాయ్, మేము పొద్దున్నే కదా స్నానం చేసాం, మళ్ళీ ఇప్పుడు స్నానం చేయడం మా కష్టం బాబా అని అనుకుంటే గనక ఎట్లీ లభిస్తుందంట. తిరుపతి వస్తే మాత్రం ఆకాశగంగా పాప వినాశనం చూడకుండా మాత్రం వెళ్ళదు. కారం ఇవన్నీ వేసుకుని మామిడికాయ తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బబ్బలే ఉంది. ఏంటి నేను తింటుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. మొన్న పెట్టిన మోపిదేవి వీడియో చూసారు కదండి. మనం మోపిదేవి నుంచి విజయవాడ బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం విజయవాడ బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము ఆటో ఎక్కి. అబ్బా, రైల్వే స్టేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల వరకు వెళ్లి ట్రైన్ ఎక్కే పని లేకుండా బయటే ట్రైన్ పెట్టేశారు. కానీ ఈ ట్రైన్ బొమ్మ చూడడానికి భలే ఉంది కదా. నాకు అన్ని రైల్వే స్టేషన్స్ కంటే ఈ రైల్వే స్టేషన్ బాగా నచ్చింది. ఇంకా లోపల చూడాలి ఎలా ఉంటుందో. యావండో, విజయవాడని చాలా తక్కువ అంచనా వేశాను. ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఎక్సలేటర్లు అయితే పనిచేస్తున్నాయి. మనం తిరుపతి వెళ్ళడానికి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు, నడుచుకుంటూ వెళ్ళడమే. ఇంకా తిరుపతి వెళ్తున్నాం కదండి. ట్రైన్ టికెట్స్ అన్ని కూడా 1 మంత్ బ్యాక్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. స్టార్టింగ్ లో అయితే అసలు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అలా ప్రతిరోజు వెబ్సైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి దొరికాయిలేండి. మన ప్లాట్ఫామ్ నెంబరు 8 అంట. ఫస్ట్ 1 అన్నారు, ఇక్కడికి వచ్చాము. తర్వాత మళ్ళీ 8కి మారింది. ఇప్పుడు మళ్ళీ 8కి వెళ్తున్నాం అన్నమాట. ఇది 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నమాట. ఇప్పుడు మళ్ళీ 8కి వెళ్ళాలంట. అసలే ట్రైన్ లేట్గా వస్తుంది. లేట్గా వచ్చింది కాక మళ్ళీ ఇచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్ కాకుండా మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ నెంబర్ అంట. లేట్గా వస్తుంది ట్రైన్ అనేసి అంటున్నానేంటి, ట్రైన్ త్వరగా వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళేమో మొత్తం ప్లాట్ఫామ్స్ అంతా తిప్పిచ్చేస్తున్నారు. మన ట్రైన్ అయితే వచ్చేసింది. త్వరగా ఎక్కేసి రిలాక్స్ అయిపోవాలి ముందు. ఇంకా ఏసీ కోచ్ అయితే బుక్ చేసుకున్నామండి. బాగా ఉడికొచ్చేస్తుంది, ఎక్కువ జర్నీ చేస్తున్నాం కదండి. కొంచెం ఏసీ కోచ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా రిలాక్స్ గా పడుకోవచ్చు కదా. ఏసీలో అయితే కొంచెం జర్నీ ఎక్కువ చేసినా గానీ ఎక్కువ చేయలేనట్టు అనిపిస్తుంది. ఇది వచ్చేసి 2nd క్లాస్ లో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మేమైతే చక్కగా అన్ని సర్దేసుకుని పడకైతే వేసేసాము. ఇంకా చక్కగా నైట్ అంతా పడుకుంటే మార్నింగ్ కి తిరుపతిలో దిగేస్తాము. చక్కగా మార్నింగ్ కి తిరుపతి రైల్వే స్టేషన్ లో అయితే దిగిపోయాము. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోస్ గానీ లేదంటే ఏమైనా బస్సెస్ గానీ ఉంటాయో లేదో చూద్దాము. రైల్వే స్టేషన్ మాత్రం మంచి హడావుడిగా చాలా బిజీగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోస్, క్యాబ్స్ అన్ని ఉంటాయి. కాకపోతే కొండ మీదకి వెళ్ళడానికి చాలా ఎక్కువ డబ్బులు అయితే అడుగుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా చాలా డెవలప్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ అంతా కూడా రైల్వే స్టేషన్ కి సంబంధించిందంట. ఇక్కడ కనిపిస్తున్న షాప్ ని వీడియో తీస్తుంటే షాప్ వాళ్ళు అంటున్నారు, బాగా తీయమ్మా వీడియో అనేసి అంటున్నారు. ఇంకా చక్కగా ఒక కాఫీ గానీ టీ గానీ తాగుదామని చెప్పి వచ్చాము. మా హస్బెండ్ కి టీ, నాకు కాఫీ అయితే చెప్పేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న తాతగారు అంటున్నారన్నమాట, వీడియో బాగా తీయమ్మా అనేసి. ఆ తాతగారు బాగా మాట్లాడారో లేదో మా ఆయన అయితే సోదేసేస్తున్నారు ఆయనతోటి. నాకేంటో బయటకు వెళ్ళినప్పుడు ఇలా స్టీల్ కప్ లో కాఫీ తాగాలంటే అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ కప్ లోనే వేసమ్మని చెప్తాను. ఫస్ట్ టైం బ్రష్ చేసుకోకుండా బెడ్ కాఫీ అయితే తాగేస్తున్నాము. వేరే
వేరే ఆప్షన్ లేదు, ఇంకా తప్పదు ఇలాంటి టైంలోని. మళ్ళీ మనం కొండ మీదకి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అటువైపు. కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ అవి కూడా అటువైపు వస్తాయట. నాకు ఏమైందో తెలీదు, మార్నింగ్ నుంచి హెడ్ఏక్ మాట. మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి తాగేయాలి, తాగకపోతే ఏంటో నీరసం వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే లేవగానే కాఫీ, టీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ అలా తాగేస్తామాట. కానీ ఈ ట్రిప్ స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు. ఇంకా ట్రిప్ అయిపోయిన తర్వాత ఒక నెల 2 నెలలు అయితే రెస్ట్ తీసేసుకోవాలి ఫుల్ గాని. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత బస్సు గురించి కొంచెం సేపు వెయిట్ చేయండి. ఏవో ఒక బస్సెస్ అయితే వస్తూనే ఉంటాయంట. అంటే ఆటోస్ తోటి క్యాబ్స్ తోటి పోల్చుకుంటే బస్సెస్ కి కొంచెం అమౌంట్ తక్కువ అవుతాయి కదండి. సో అలా అయినా సరే మనం మనీ కొంచెం సేవ్ చేసుకోవచ్చు కదా. ఈ బస్సు కూడా చాలా బాగుంది, లోపలంతా కూడా ఏసీనే ఉందన్నమాట బస్సులోని. బస్ టికెట్ ఎంత తీసుకున్నారో గుర్తులేదండి, మర్చిపోయాను. అప్పుడే గోవిందనామాలతో బ్రిడ్జ్ అయితే కనిపించేసింది. మనకి వెళ్లే దారిలో చెకింగ్ కూడా చేస్తారు. మొత్తం మన లగేజ్ తో సహా దిగిపోవాలన్నమాట కిందకి. మన హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేసి మళ్ళీ సేమ్ బస్ అయితే ఎక్కి పంపిస్తారు. ఫైనల్లీ తిరుమల కొండపైకైతే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడెప్పుడు స్వామివారిని చూసేద్దామా అని చెప్పేసి ఆత్రుత ఎక్కడా ఆగట్లేదు మాట. త్వరగా వెళ్ళిపోయి దర్శనం అంతా త్వరగా అయిపోతే బాగుండు. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. అబ్బబ్బా, బస్సులో నుంచి చూస్తుంటేనే కొండల వ్యూ చూడండి ఎంత బాగుందో. 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఇక్కడ 7 కొండల వాడు ఎంత గొప్పవాడైనా సరే జనాలు చేసే మోసాలు అంతా ఇంత లేదండి. ఏమైందో అన్నది నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతే చాలు. జస్ట్ బస్ దిగి పైకైతే వచ్చామండి. ఇక్కడ రూమ్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వాలి. మన దర్శనం వచ్చేసి సాయంత్రం దర్శనం అన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత కింద టెంపుల్స్ ఉంటాయి, మళ్ళీ కిందకి వెళ్ళాలి. కానీ ఎలాగో రూమ్ తీసుకున్నాం కదా అని చెప్పేసి పైకి వచ్చామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి కింద శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు, కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదండి లోకల్ టెంపుల్స్, అవన్నీ చూసేసుకుంటే మార్నింగ్ టైంలో, ఈవినింగ్ ఏమో స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ వచ్చేసి సప్తగిరి గెస్ట్ హౌస్ అండి. మనం కొండపైకి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు మనం తీసుకున్న రూమ్స్ అవి ఎటువైపు ఉంటాయో. సప్తగిరి అతిథి భవనములు చూడాలి, రూమ్స్ అవి ఎలా ఉంటాయో. ఇదంతా కూడా టెంపుల్ అకామిడేషన్ కదండి, ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత కొండపైకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరినైనా అడిగినా చెప్తారు రూమ్ కి సంబంధించిన కీస్ అవి ఎక్కడ తీసుకోవాలి, ఇలా టికెట్ అది ఎక్కడ తీసుకోవాలనేసి. ఇప్పుడు మనం త్వరగా రూమ్ కి వెళ్ళి ఎంత త్వరగా ఫ్రెష్ అవుతామో అంత త్వరగా అన్ని గుళ్ళు తిరగొచ్చు. మనకైతే ఈ రూమ్ అయితే ఇచ్చారు, పర్వాలేదు, చూడడానికైతే బానే ఉంది. బాగున్నా బాగోపోయినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంక మేమైతే లగేజ్ అంతా పక్కకి పెట్టి ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇంకా చక్కగా మేము ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ మనకి బయట షేరింగ్ ఆటోస్, షేరింగ్ వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే లోకల్ టెంపుల్స్ అవి చూడడానికి. మనకి దర్శనం టికెట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చింది. సో డే అంతా కూడా టైం వేస్ట్ చేయకుండా లోకల్ టెంపుల్స్ అయితే చూసేద్దాము. వెళ్తున్న దారిలోనే వెంకటేశ్వర స్వామిది ఇదైతే పెట్టారు. ఇక్కడ ఒక 4 ఫోటోలు దిగేసి ఇంకా మన ప్రయాణం కొనసాగిద్దాము. మేమైతే షేరింగ్ జీప్ ఒకటి మాట్లాడుకున్నాము. మాతో పాటు ఇదే జీప్ లో చాలా మంది అయితే ఎక్కారు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగ, పాప వినాశనం, ఇలా మనకి వీళ్ళు ఈ 6 టెంపుల్స్ చూపిస్తారు. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా దీని మీద రాశారన్నమాట. మనం రోడ్డు మీదకి వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మా వ్యాన్ ఎక్కండి, మా ఆటో ఎక్కండి, పలానా చోటుకి తీసుకెళ్ళి అన్ని చూపిస్తామని చెప్పి. మన కోసం సపరేట్ గా కట్టించుకుంటే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే షేరింగ్ అనుకోండి, తక్కువ డబ్బులతో మొత్తం అన్ని కవర్ చేసేయచ్చు.
ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలని దర్శనం చేసుకోవడానికి అయితే తీసుకువెళ్తున్నారు. మనకి ఈ వ్యాన్స్ అనేది రోడ్డు మీద ఎక్కడో ఆపేస్తారన్నమాట. లోపలికి కొంచెం దూరం నడుచుకుని రావాల్సిందే. మనం ఏదన్నా దీపాలు ముట్టించాలనుకుంటే బయట షాప్స్ లో అమ్ముతారండి. చక్కగా ఇక్కడే దీపారాధన చేసుకుని కొబ్బరికాయ అది బయట కొట్టేస్తాము. ఇక్కడ నుంచి మనం కొన్ని మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత పైన శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో చెట్టుకి రకరకాల ఉయ్యాలు అయితే కట్టేశారు. ఇలాంటి చోట్లే రాళ్ళను నిలబెట్టడం, ఉయ్యాల కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అల్లదిగొండి దూరంగా కనిపిస్తుంది కదా తాజ్ మహల్ లాగా, అక్కడే శ్రీవారి పాదాలని దర్శనం అయితే చేసుకోవచ్చు. నాకు కూడా ఎందుకో ఇక్కడ ఉయ్యాలు కట్టాలనిపించింది. నమ్మకం ఉండొచ్చు గానీ మరీ మూఢనమ్మకం కింద ఉండకూడదు. ఆల్రెడీ చాలా చోట్ల ఉయ్యాలు అవి కట్టాం కదండి, ఇంకెక్కడైతే ఏం కట్టలేదు. ఇంకా రకరకాల మోడల్ పెన్సిల్స్, కలెక్టర్ కాయలు అయితే అమ్మేస్తున్నారు. చక్కగా ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బబ్బా భలే ఉంటాయి కదా. చెక్కతో చేసిన బొంగరాలు చూడడానికి భలే ఉన్నాయి కదా. ఇంకా చెక్కతో చేసిన స్పూన్స్, గరిటెలు చాలా రకాలైతే అమ్ముతున్నారు. నాకెందుకు చిన్న చిన్న చెక్క స్పూన్లు చూడగానే భలే నచ్చేసాయి. ఒక్కొక్క స్పూన్ 20 రూపీస్ అయితే చెప్పారన్నమాట. ఒక 1/2 డజన్ స్పూన్స్ అయితే కొన్నాము. ఎప్పుడైనా సరదాగా కుకింగ్ వీడియోస్ అవి చేసామనుకోండి, ఇలాంటి స్పూన్స్ అవి వాడితే భలే ఉంటాయి కదా. ఇంకా చెక్క గరిట్లు ఎలాగో ఇంట్లో ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. రకరకాల కీ చైన్స్ అయితే అమ్మేస్తున్నారు. భలే ఉన్నాయన్నమాట చూడడానికి. వేడి వేడి స్వీట్ కార్న్ పొగలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. అలాగే ముంత మసాలా మాట, అబ్బా భలే ఉంది కదా చూడడానికి. భలే డెకరేషన్ చేశారు. టెంపుల్స్ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. చక్కగా ఫొటోస్ తీస్తాం రండి అని పిలుస్తూనే ఉంటారన్నమాట. అప్పటికప్పుడు ఫ్రేమ్ కట్టేసి ఇచ్చేస్తారు. గుమ్మాలకి అవి కట్టుకోవడానికి తోరణాలు. మనం బేరమాడి వచ్చేస్తాం తప్ప షాపింగ్ మాత్రం చెయ్యము. బడ్జెట్ పద్మనాభానికి చెల్లెలు లాంటిదన్నమాట. నేను త్వరగా స్వామివారిని దర్శనం అయితే చేసేసుకోవాలి. గుంపులో గోవిందంట దూరుకుంటూ వెళ్ళి. అసలు చూడడానికి ఎంత బాగుందో కదా. పైన ఒక గొడుగులా పెట్టి కిందేమో శ్రీవారి పాదాలు, చాలా బాగుంది చూడడానికి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము. చక్కగా శ్రీవారి పాదాలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనం షాపింగ్ చెయ్యకపోయినా గానీ ఎక్కలేని పెత్తనాలు ఎక్కువ మాట. మొత్తం అన్ని చక్కబెట్టేస్తా ఉంటాము. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా సామాలాట ఆడుకునే వాళ్ళం కదండి. అప్పుడు భలే ఉండేవి కదా ఈ సామాలన్నీ కూడా. ఒకసారి చూడండి, చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు, పూజ బుట్ట, అలాగే కుక్కర్లు, అబ్బబ్బా భలే ఉన్నాయి కదా. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ఉండేవి మాట ఇవన్నీని. తర్వాత అవన్నీ ఎక్కడికి పోయాయో తెలీదు. 90s కిడ్స్ అయితే ఇలాంటి వాటితో ఆడుకునేవారు. ఇప్పుడున్న పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు చెప్పండి. అయితే ఫోన్లు, లేదంటే ల్యాప్టాప్స్, లేదంటే టీవీ ముందు అయితే కూర్చుంటున్నారు. లేదంటే డాక్టర్ సెట్స్, లాయర్ సెట్స్ అంట వాటితో ఆడుకుంటున్నారు. ఎంతైనా మన చిన్నప్పుడు రోజులే బాగుండేవి కదా. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత సేమ్ జీప్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు. మొత్తం అడవులు మూలని వెళ్లే రోడ్డు అది కూడా చాలా బాగుంది చూడడానికి. కానీ ఇలా షేరింగ్ ఆటోస్ లో వస్తే కంగారు పెట్టేస్తారన్నమాట. మనకంటే ముందు ఎవరొకరు దర్శనం చేసేసుకుంటారు కదండి, వాళ్ళు వచ్చేసి త్వరగా ఆటోలో కూర్చుంటారు. మనల్ని ఏమో కంగారు పెట్టేస్తూ ఉంటారు. అదొకటే మైనస్. ఏంటంటే పెత్తనాలు చేయకుండా త్వరగా వచ్చేయాలి. మనకేమో బాగా పెత్తనాలు కదా, మొత్తం అన్ని ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శిలా తోరణం దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే బయట ఒక పార్క్ లా ఉందండి. కొంచెం రిలాక్స్ అది అవడానికి బాగుంటుంది. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతున్నారట. అప్పుడు జియాలజిస్టులు ఉంటారు కదండి, వాళ్ళు ఈ తోరణాన్ని కనుగొన్నారట. అక్కడ మీరు చూస్తే కనుక రెండు వేరు రాళ్లలా కనిపిస్తున్నాయి కదండి. అలా మధ్యలో సన్నటి తీగలాగా రాళ్లలా ఏర్పడింది. అది చూడడానికి ఒక సన్నటి వంతెనలా కూడా ఉంది కదా. దీన్నే శిలా తోరణం అనేసి అంటారు. దాదాపు ఈ రాళ్ల వయసు వచ్చేసి 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. ప్రకృతి సహజంగా ఏర్పడింది కదండి. ఎలాంటి కోతలు, కట్ చేయడం, తయారు చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా ప్రకృతి సహజంగా వచ్చింది. చూడడానికి ఇది ఒక గొప్ప ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మనం చూడడానికి పక్షులు, జంతువులు ఉండే చిన్న జూలా ఉంటుందన్నమాట. అంటే మరీ వైల్డ్ యానిమల్స్ ఉండవు, డొమెస్టిక్ యానిమల్స్ లాంటివి కొన్ని అయితే ఉంటాయి. మన నేషనల్ బర్డ్ కావచ్చు,
తాంబేలు రకరకాలవన్నీ కొన్ని చూడాల్సినవి అయితే ఉంటాయన్నమాట. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థము. చక్రతీర్థం కూడా ఈ శిలాతోరణం దగ్గరే ఉంటుంది. చక్రతీర్థం కి సంబంధించిందంతా కూడా ఇక్కడ బోర్డు మీద అయితే రాశారు. మనం వ్యాన్ లో ట్రావెలింగ్ చేసింది ఏం కనిపించట్లేదు, ఎక్కువ వాక్ చేయడమే అయిపోయింది. వరాహ పురాణంలోని తిరుమలలో శేషగిరిలో వెలిసిన 66 కోట్ల తీర్థాల్లో చక్రతీర్థం ప్రాముఖ్య తీర్థంగా చెప్పబడింది. దీనికి పెద్ద స్టోరీనే ఉందండి బాబు. చూడండి ఒకసారి భక్తులు ఎంత మంది గృహాల్లోకి వెళ్తున్నారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ యోగి అనే ఒక ఆయన చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంకు చక్ర గదా భూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమయ్యి కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయ్యారట. పద్మనాభ స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతన్ని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించారు. తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణగా కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలాగా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. ఎంతకంటే మనకి స్టోరీ అయితే తెలీదు. స్వామివారిని దర్శనం చేసుకుందాము. మనకి ఇక్కడ 3 దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ చుట్టూరు తిరిగి దండం పెట్టుకున్నారు కదండి, నాగం తల్లి అయితే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న దేవుడు వచ్చేసి నరసింహస్వామి. స్వామివారిని దర్శించుకుంటే చాలు మనకున్న భయాలన్నీ పోతాయి. అలాగే పరమేశ్వరుడు. విశేషమైన దినాల్లో చాలా చక్కటి పూజలు అభిషేకాలు అయితే జరుగుతాయి. ఈ విధంగా శిలాతోరణం చక్రతీర్థం దర్శనం అయితే అయ్యింది. అయ్య బాబాయ్, నడిచి చాలా అలసిపోయాము. చల్లగా పొట్టలో బత్తాయి రసం వేసేసాం అనుకోండి, మళ్ళీ తిరగడానికి ఫుల్ గా ఎనర్జీ వస్తుంది. ఇంకా కూల్ డ్రింక్స్ కంటే ఇవే కొంచెం బెస్ట్ కదా అని చెప్పేసి ఇవైతే తాగుతున్నాము. ఇందాక నుంచి నా కళ్ళు అయితే ఆ మామిడికాయల మీద ఉన్నది. మా ఆయన్ని కొనివ్వమంటే నువ్వేమన్నా నీళ్లు పోసుకున్నావా అని అడుగుతున్నారు. రోజు స్నానం చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా స్నానం చేసి గుడికి వచ్చాను, కొనివ్వండి అంటే ఇంకా నా టార్చర్ తట్టుకోలేక మామిడికాయ ముక్కలు అయితే కొనిచ్చారు. మామిడికాయ ముక్కలు తినడానికి నీళ్లు పోసుకోవాలా ఎవరైనా తినొచ్చు. అసలే ఎండాకాలం వచ్చేసింది. ఈ కానించి మాగే పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు అంట మామిడికాయల మీద పడిపోతారు అందరూని. ఇంక మేము ఎప్పుడు పడతామో తెలీదు. మా మమ్మీ ఆవకాయ పచ్చడి పడితే గనక తప్పకుండా మీతో షేర్ చేస్తాను. మా గోదావరి వాళ్ళు ఆవకాయ పచ్చడి అదిరిపోతుంది. లాస్ట్ ఇయర్ పట్టలేదు, ఈ ఇయర్ అన్నా పడతారో లేదో తెలీదు. పడితే గనక కంపల్సరీ వీడియో తీస్తాను. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. నాకు ఎంతో ఇష్టమైన కన్నయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయ్యి బాబాయ్, వాతావరణం అయితే చాలా ఉడికొచ్చేస్తుంది. ఒక పక్క నుంచి ఇలా ఆయిల్ ఫుడ్స్ చూస్తుంటే అదేదో అయిపోతుందన్నమాట. వికారం వచ్చేసినట్టు ఏదేదో మాట. కానీ తినేయాలని కోరిక. మనకి అన్నిటికంటే కూడా ఈ టెంపుల్ దగ్గర ఎక్కువ టైం పట్టేస్తుంది. మనం వాక్ చేసుకుని వెళ్ళేటప్పటికి చూడండి ఒకసారి ఎంత పెద్ద లైన్ ఉందో. మాకు ఇంచుమించు ఒక గంటన్నర టైం అయితే పట్టేసింది. శ్రీ హదీరాం బాబాజీ జీవిత చరిత్ర, ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి కూడా పెద్ద స్టోరీనే ఉంది. కాకపోతే నాకు పెద్దగా ఏం తెలీదు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే కదండి శ్రీకృష్ణ భగవానుడు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇంకా లైన్ లోనే నిలబడ్డాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ గాని వీడియోస్ గాని ఏమీ అలో చేయరు. లోపల శ్రీకృష్ణ భగవానుడితో పాటు హదీరాం బాబా జీవ సమాధి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ లోపల వేణుగోపాల స్వామి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ 5th ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ తీర్థవనము. ఇప్పుడైతే అది చూద్దాము. ఆకాశగంగ అనేది ఒక అద్భుతమైన సెలయేరు మాట. ఇక్కడి నుంచే వెంకన్న బాబుకి అభిషేకం చేయడానికి వాటర్ అది ఇక్కడి నుంచే తీసుకెళ్తారట. మనం జీవితంలో తెలిసి గాని తెలియక గాని చాలా పాపాలు చేస్తూ ఉంటాం కదండి. నేనైతే చాలా పాపాలే చేశాను. మరి మీరు చేశారో లేదో నాకు తెలియదు. అలా మనం తెలుసు గాని తెలియక గాని ఏమైనా పాపాలు చేసి ఉంటాం కదా, ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఈ ఆకాశగంగ దగ్గరికి వచ్చి స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలు కొంచెం కాకపోతే కొంచెమైనా తీరుతాయట. అయ్యి బాబాయ్, మేము పొద్దున్నే కదా స్నానం చేసాం, మళ్ళీ ఇప్పుడు స్నానం చేయడం మా కష్టం బాబా అని అనుకుంటే గనక అట్లీస్ట్ ఆకాశగంగ సెలయేరులో పారే వాటర్ అయినా సరే చేతితో తీసుకుని నెత్తి మీద జల్లుకున్నా సరిపోతుంది. ఆకాశగంగ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నప్పుడు ఆ
వెంకటేశ్వర స్వామి నామం జపించుకుంటూ నెత్తి మీద వాటర్ జల్లుకుంటే ఎంతో కొంత పాపాలు పోయి పుణ్యం అయితే లభిస్తుందంట. తిరుపతి వస్తే మాత్రం ఆకాశగంగా పాప వినాశనం చూడకుండా మాత్రం వెళ్ళొద్దు. మిగిలిన టెంపుల్స్ చూస్తారా చూడడానికి మీ ఇష్టం. ఈ రెండు మాత్రం కంపల్సరీ చూడండి. చాలా మంది అయితే ఇక్కడ ఆకాశగంగా వాటర్ తీసుకుని తాగుతున్నారు కూడాని. ఇంకొంతమంది అయితే వాటర్ బాటిల్స్ లో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తున్నారు. వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే తెగ ఆడేసుకుంటున్నారన్నమాట. మనకి వింటర్ సీజన్, రైనీ సీజన్ వస్తుంది కదండి, ఆ టైంలో ఈ ఆకాశగంగ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. రుద్రాక్ష చూడండి, ఇంత ఒరిజినల్ రుద్రాక్ష నేను ఎప్పుడు చూడలేదు. దీనికైతే ఆకులు కూడా కట్టేసి ఉన్నాయి. రుద్రాక్షలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లో కొనుక్కోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 6th ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. ఇప్పుడు మనం పాప వినాశనం చూడడానికి అయితే వెళ్తున్నాము. వెళ్లే రోడ్డు చూడడానికి ఎంత బాగుందో కదా, అటువైపు ఇటువైపు చక్కగా మొక్కలు, చెట్లు ఇవన్నీని. ఇంకా మనం పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా దూరం నడిచి వెళ్లాల్సిందే. అక్కడ పైనుంచి వాటర్ కారుతున్నాయి కదండి, చాలా మంది అక్కడ వాటర్లో తడుస్తూ స్నానాలు అవి చేస్తున్నారు. ఇక్కడైతే మనం గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో ఎలా ఉంటుందో లేదో తెలీదు. లోపల అమ్మవారు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారు. ఇంకా అలా చక్కగా అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. దీంతో మనం తిరుమలలో 6 ప్రదేశాలు అయితే చూసాము. ఎందుకో తెలీదు, మనకు అసలు మామిడికాయ క్రేవింగ్స్ అస్సలు ఆగట్లేదు. ఫుల్ మామిడికాయ అయితే కొనేసుకున్నాము. అలాగే ఇక్కడ వేడివేడిగా వేరుశనగుళ్ళు, స్వీట్ కార్న్ ఇవన్నీ అమ్ముతున్నారన్నమాట. ఇదే మా ఆహారం. అసలు భలే ఉంటాయి కదా ఇవన్నీ, టేస్టీగా. అసలు ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని మామిడికాయ తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా అబ్బబ్బలే ఉంది. ఏంటి నేను తింటుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. వెనకాల మా వారైతే టెంకతో సహా తినేస్తున్నారు. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. ఇంకా రేపటి వీడియోలో ఆ వెంకన్న బాబు దర్శనం అయితే చేసుకుందాము. ఇంకుంటానండి మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.